ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయము. ఈ గ్రంథరచనకు ముఖ్య కారణము గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము, వాడాలో తీవ్ర వాగ్వివాదము, హేమాండ్ పంత్ అను బిరుదునకు మూల కారణము గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథరచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట జల్లి కలరాజాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని. ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని. ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథము వ్రాయుటకు పురుకొల్పినది. అదే కాక బాబాగారి వింత లీలలను చర్యలను మనస్సునకు ఆనందము కలుగచేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును, వారి బోధనలను వ్రాయి మొదలెడితిని. యోగేశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు. అది మనకు సత్యమును, ఆధ్యాత్మికమును, మార్గమును చూపును. గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత కలవాడను కానని హేమాండ్ పంత్ భయపడిను. అతడు ఇట్లనుకొనెను: నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు. నా మనస్సే నాకు గోచరము కానున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేను ఎట్లు రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణములను ఎట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయినను గాని యోగి యొక్క జీవితమును గ్రహింపచాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలవవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును. కానీ యోగీశ్వరుని చరిత్ర రాయటం బహు కష్టము. ఇది గొప్ప సాహసకృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వులు పాలగుదనేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించెను. మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవియు యోగీశ్వరుడును జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను రాయి కుతూహలపడిదురో వారి కోరికలు నెరవేరినట్లు, వారి గ్రంథములు కొనసాగినట్లు చేయుటకు యోగులు అనేక మార్గములు అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా ఉంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకునేదురు. 1700 శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరములో దాసగణి యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములను రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనునవి. దాసగణు రాసినవి భక్త లీలామృతము, సంత కథామృతము మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని యందు గలవు. భక్త లీలామృతములోని 31, 32, 33 అధ్యాయములందును, సంత కథామృతంలోని 57 అధ్యాయమునందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక సంపుటము 17, సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణింపబడినవి. దాసగణి మహారాజు గారు శ్రీ సాయి పాటల మధురముగా వ్రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ్ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర రాయుటకు కారణమేమి?
దాని అవసరమేమి అని ఎవరైనా ప్రశ్నింపవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను, మణులను వెలికితీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగచేయును. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగచేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును, బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములుగను ఉపదేశకములుగను బాబా ప్రబోధములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించినవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగయోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదురు. అందుచే బాబా లీలలను పుస్తక రూపంలో రాయి నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము కలుగచేయును. అందుచేత బాబాగారి ఆత్మసాక్షాత్కార ఫలితము పలుకులు, బోధలు సమకూర్చుటగా పూనుకుంటుంది. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మి ఉంటుంది. నా ఎంతటి నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటుని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని. నా తరపున వారు బాబాతో ఇట్లనిరి: ఈ అన్నా సాహిబు మీ జీవిత చరిత్రను రాయి కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనము చే జీవించు ఫకీరుని. నా జీవిత చరిత్ర రాయనవసరం లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయును. మీ యొక్క అనుమతి, ఆశీర్వాదము లేనిదే ఏదియూ జయప్రదము చేయలేము అని వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను. బాబా శ్యామతో ఇట్లు చెప్పదొడంగిన: కథలను, అనుభవములను ప్రోగు చేయమనము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమనము. నేను సహాయం చేసేదను. వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన అహంకారమును విడవవలెను. దానిని నా పాదములపైన పెట్టవలెను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడేదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందు తోడ్పడేదను. వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండానప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుందును. నా కథలు, బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మసాక్షాత్కారమును, బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానిని నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించుకుము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకము. ఏ విషయము పైనను కీడు మేలు ఎంచి వివాదము కూడదు. వివాదమనగానే నన్ను హేమండ్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదనని వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్లతో నేను ఎక్కువ స్నేహంగా ఉంటుంది. వారు నన్ను షిరిడీపోయి బాబా దర్శనము చేయమని బలవంతము చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానం చేసి తిని. ఆ మధ్యలోనేదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణమునకు అడ్డుపడినది. లోనావాలాలోనున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు, మంత్రములు అన్నీ ఉపయోగించెను. కానీ నిష్ఫలమయ్యను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించుకొని పక్కన కూర్చుండబెట్టుకొను. కానీ ప్రయోజనము లేకుండాను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమీయూ సహాయం చేయలేనప్పుడు నేను షిరిడీకి ఎలా పోవలను అని భావించి షిరిడీ ప్రయాణం మానుకుంటుని.
కానీ కానున్నది కాకమానదు. అది ఈ క్రింది విధముగా జరిగెను. నానాసాహెబ్ చందోర్కరు ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడాయన వసయికి పర్యటనకై పోవుచుండెను. ఠానా నుండి దాదరకు వచ్చి అచ్చట వసయి పోవు బండి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చును. దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపగించెను. నాన్న చెప్పినది సంతోషదాయకముగాను సమ్మతముగాను ఉండెను. అందుచే ఆ రాత్రియే షిరిడీకి పోవ నిశ్చయించుతిని. సామానులు కట్టుకొని షిరిడీ బయలుదేరితిని. బాంద్రా నుండి దాదరు వెళ్ళి అచ్చట మన్మాడ్ రైలు ఎక్కవలనని అనుకుంటుని. అటులనే దాదరకు టికెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటుని. బండి ఇక బయలుదేరననగా మహమ్మదీయుడొకడు నేను కూర్చున్న పెట్టెలోనికి హడావిడిగా వచ్చి నా సరంజామా అంతయో చూచి ఎక్కడకు పోవచుంటువని నన్ను ప్రశ్నించను. నా ఆలోచన వారికి చెప్పిదిని. వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మన్మాడ్ మేలు దాదర్లో ఆగదని, అదే రైల్లో ఇంకనూ ముందుకు పోయి బోరీ బందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పిన. ఈ చిన్ని లీలయే జరగకుండానచో నేను అనుకుని ప్రకారము ఆ మరుసటి ఉదయం షిరిడీ చేరలేకపోయేవాడును. అనేక సందేహములు కూడా కలిగి ఉండేవి. కానీ నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు. మరుసటి దినము సుమారు 9-10 గంటలలోగా నేను షిరిడీ చేరితిని. షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను. ఇది 1910 ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాఠేవాడ ఒక్కటియే షిరిడీ వచ్చి భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబాను సందర్శించవలనని నాకు ఆత్రము కలిగెను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న సాత్యా సాహెబ్ నూల్కర్ బాబా వాడా చివరన ఉన్నారనియు మొట్టమొదట ధూళి దర్శనము చేసుకొనమని నాకు సలహా ఇచ్చెను. స్నానానంతరము ఓపికగా మరలా చూడవచ్చును నన్ను. ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తిని. నాలో ఆనందము పొంగి పొరలినది. నానాసాహెబ్ చాందోర్కర్ చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరిచితిని. మనస్సుకు సంతుష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగిన. నాకు షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించితిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించితిని. వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారి జప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామం చేసి తిని. నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమేమన్నా మనలోనున్న ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకు ఈ దర్శనము లభించిందనుకుంటుని. సాయిబాబాను చూచినంత మాత్రముననే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపం వహించెను. వాడాలో తీవ్ర వాగ్వాదము. నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకు బాలాసాహెబ్ భాటేకును గురువు యొక్క ఆవశ్యత గూర్చి గొప్ప వాగ్వాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలనని నేను వాదించి తిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతటి తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకొనవలెను. ఏమియూ చేయక సోమరిగా కూర్చున్న వానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛా పక్షమును ఆశ్రయించుతిని. భాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారంధము తరపున వాదించుచూ కాకున్నది కాకమానదు. మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయిరి. మనుజుడు ఒకటి తలచిన భగవంతుడు వేరొకటి తలుచును. నీ తెలివితేటలను అటుండనిమ్ము. గర్వము కానీ అహంకారము కానీ మీకు తోడ్పడవు అని అనెను. ఈ వాదన 1 గంట వరకు జరిగెను. కానీ ఇతిమిద్దమని ఏమీ తేలలేదు. అలసిపోవుడిచే ఘర్షణము అనుకుంటుమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది.
దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని గ్రహించితిని. వేయేల వివాదమునకు మూల కారణము అహంకారము. ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లా అడిగాను, వాడాలో ఏమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనికి గూర్చి? ఈ హేమాండ్ పంత్ ఏమనుచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాటేవాడ మసీదునకు చాలా దూరముగా ఉన్నది. మా వివాదము గురించి బాబాకి ఎట్లు తెలిసిను? అతడు సర్వజ్ఞుడై ఉండవలెను. లేనిచో మా వాదననెట్లు గ్రహించును? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. హేమాండ్ పంత్ అని బిరుదునకు మూల కారణము. సాయిబాబా నన్నెందులకు హేమాండ్ పంత్ అని పిలిచినని ఆలోచింపసాగితిని. ఇది హేమాద్రి పంతు అను నామమునకు రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రి పంతు ప్రధానామాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము కలవాడు, చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు, మోడీ భాషను, ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడును, మేధాశక్తి అంతగా లేనివాడును. మరి సాయిబాబా నాకెందుకు ఈ బిరుదున సంగిరో తెలియకుండాను. ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుటకొక అనియు నేను ఎప్పుడునూ అణుకువ నమ్రతలు కలిగి ఉండవలనని బాబా కోరిక అయి ఉండవచ్చునని గ్రహించితిని. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని అనుకుంటుని. భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు దాబోల్కరను హేమాండ్ పంత్ అనుట గొప్ప ప్రాముఖ్యము కలదని, భవిష్యత్తు తెలిసే బాబా ఇట్లనేనని భావించవచ్చు. ఏలనగా హేమాండ్ పంత్ శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను. సంస్థానం యొక్క లెక్కలను బాగుగా ఉంచెను. అదీ కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మ శరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములలో శ్రీ సాయి సచ్చరిత్ర అను గొప్ప గ్రంథమును రచించెను. గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమే బాబా ఏమనెనో హేమాండ్ పంత్ వాసి ఉండలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను రాసుకొనిన దానిని ప్రచురించింది. హేమాండ్ పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడి నుండి వెళ్ళవచ్చునా అని అడిగను. బాబా అట్లేని జవాబిచ్చెను. ఎక్కడకు అని ఎవరో అడగగా చాలా పైకి అని బాబా చెప్పెను. మార్గమేది అని దీక్షిత్ అడిగను. అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడి నుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గమధ్యమున ఉన్న అడవిలో పుల్లు, తోడేళ్ళు కలవని బాబా బదిలిడెను. మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో అనగా కాకాసాహెబ్ అడగగా అట్లయినచో కష్టమే లేదని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యమునున్న తోడేళ్ళు, పులులు, గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చునని. మసీదులో అప్పుడు అచ్చటినే ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకు అదే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయంలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అని వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను. పరమార్థము నిజముగా గురుబోధ వలనే చిక్కుననియు, రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి అణుకువతో ఉండి ఆత్మసాక్షాత్కారము పొందిరనియు, దానికి దృఢమైన నమ్మకము, నిష్ఠ, ఓపిక, సబూరి అను 2 గుణములు ఆవశ్యకమని గ్రహించెను. 2వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.